నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తెలంగాణ మున్సిపల్ పోల్స్ 3 పార్టీలకి 3 రకాల అనుభవాలు మిగిల్చాయి. కాంగ్రెస్ పార్టీ ఊహించని విజయంగా కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటోంది. కాకపోతే అందులో నిజం లేదనేది బీజేపీ బీఆర్ఎస్ల వాదన. అసలు మున్సిపల్ పోల్స్ నుంచి ఏం అబ్జర్వేషన్స్ బయటకు వచ్చినాయి? సురేష్ కొచట్ల గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ వారు చెప్తారు. సురేష్ గారు, నమస్తే. 3 పార్టీలకి 3 రకాల అనుభవాలు. దాంట్లో బీఆర్ఎస్ అక్కడ లేని ఇక్కడ లేని పరిస్థితికి వచ్చేసారు. నేను ఎప్పుడో చెప్తూనే వస్తున్నాను దీన్ని. బీజేపీ స్ట్రాటజీ ఏమి ఉండాలంటే బీఆర్ఎస్ని ఫినిష్ చేయడానికి స్ట్రాటజీ ఉండాలంటే. ఓకే, ప్రాబ్లం వాళ్ళు ఏం చేశారంటే బీఆర్ఎస్ని కొన్ని చోట్ల వాళ్ళు గెలిపించారు. బీజేపీ వారు ఎట్లా ఇండైరెక్ట్గా ఓట్లు డివైడ్ అయినప్పుడు ఎవరికి బెనిఫిట్ వస్తుంది? అక్కడ ఎవరు స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళకే బెనిఫిట్ వస్తుంది. అదే జరిగింది ఇప్పుడు. లేకుంటే ఈ 781 అనేది 500 మిగిలిపోతుండే. బీజేపీకి వచ్చిన 330, 350 దాకా వస్తుండే. బట్ కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తుండే. కానీ దాంతో ఏమవుతుండే అంటే బీఆర్ఎస్ వుడ్ హ్యావ్ బీన్ ఫినిష్డ్. ఇప్పుడు మళ్ళీ ఐసీయూలో ఉన్న బీఆర్ఎస్ని మీరు కొంచెం ఐసీయూ నుంచి తీసి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. అది తప్పు. కర్ణాటకలో నేను ఎప్పుడో చెప్తున్నాను, కర్ణాటకలో చేసిన అదే ఎక్స్పెరిమెంట్ బీజేపీ చేయాల్సి వస్తుంది. 20-22 సంవత్సరాల ముందు కర్ణాటకలో బీజేపీ ఎక్కడ లేకుండే. జేడిఎస్ అండ్ కాంగ్రెస్ స్లోలీ బీజేపీలో వాళ్ళు వచ్చి దోరి లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసి యడ్యూరప్ప గారు వచ్చారు. యడ్యూరప్ప వెళ్ళిపోయారు, మళ్ళీ యడ్యూరప్ప వచ్చారు. కానీ బీజేపీ ఇప్పుడు ఆపోజిషన్లో ఉందనుకోండి, కానీ బీజేపీ ఒక ఫోర్స్గా మారిపోయింది. అక్కడున్న మాండ్యా పార్టీ జేడిఎస్ మాండ్యాలో కూడా లేదు. ఇప్పుడు కొడుకుని తీసుకొచ్చి యూనియన్ మినిస్టర్ చేశారు మోదీ గారు, కుమారస్వామిని. దేవగౌడ్ గారిని ఎంపీ చెప్పి పెట్టేశారు. అక్కడ అయిపోయింది. జేడీఎస్ ఎక్కడుంది? ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు అంటున్నారు మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం, అది చేస్తాం, మేము సపరేట్గా పోటీ చేస్తాం, బీజేపీతో మాకు సంబంధమా? ఎందుకు యూనియన్ మినిస్టర్ కూర్చున్నారు అక్కడ వెళ్ళి? ఎందుకు మీరు యూనియన్ మినిస్టర్? దే ఆర్ కాంప్రమైజ్డ్ సార్. ఇంకా అయిపోయింది. సో అదే పాలసీ ఇక్కడ ఫాలో చేయాలండి. ఫస్ట్ మీరు బీఆర్ఎస్ని అటాక్ చేయాలండి. కవిత వెళ్ళిపోయిందా? హరీష్ రావుని మీ వైపు తెచ్చుకోవాలండి. పాసిబిలిటీ వస్తారా లేదా ఇంకో మాట. కేసీఆర్ లేడు. కేసీఆర్ అంటే పక్కన వెళ్ళిపోయింది ఆయన మొత్తం హెల్త్ వైజ్ రీజన్స్గా. కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్ పార్టీ ఇడువారు, ఆయన పార్టీ చూసుకుంటారు. సో మీరు హరీష్ రావుని బీజేపీ వైపు తెచ్చుకుంటారో లేదో మనకు తెలియదు. హరీష్ రావు వస్తారో కూడా గ్యారంటీ లేదు. అదే టైంలో మీరు పాసిబిలిటీ కేటీఆర్ అయితే పార్టీ ఉంచుకుంటాడు. కేసీఆర్ గారు లేరు, ఆయన పోయిన తర్వాత కూడా ఆయనే ఉంచుకుంటారు. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్. సో ఒక దేవగౌడ కొడుకు లాగా కుమారస్వామి లాగా కేటీఆర్ కూర్చుంటారు ఇక్కడ. స్లోలీ యూ చిప్ హిమ్ ఆఫ్. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే 780 వచ్చినప్పుడు కొంచెం దమ్ వచ్చింది వాళ్ళకి. సరే తక్కువ, చాలా లాస్ట్ టైం కన్నా చాలా తక్కువ. కానీ ఏమనంటే నంబర్ 2 మేమే, బీజేపీ నంబర్ 3 అంటారు. ఇప్పుడు రామచంద్రరావు గారు ఏమంటే మా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది 13 నుంచి 30 అయింది అది అంటున్నారు. బట్ మీరు లాస్ట్ లోక్సభ ఎలక్షన్ కంపేర్ చేస్తే అది ఇంకో స్కోర్ ఉంటుంది. లోక్సభ చాలా బాగా వచ్చింది వీళ్ళ పర్సంటేజ్. కానీ ప్రాబ్లం ఏంటంటే లోక్సభ సపరేటు, ఇక్కడ డ్రైనేజ్ ఉందా, నీళ్ళు ఉన్నాయా, కరెంట్ ఉందా, రోడ్ ఎట్లా ఉందా అని ఇష్యూస్ ఉంటుంది మున్సిపల్ ఎలక్షన్లో. అక్కడది కాదు. అక్కడ మోదీ కావాలన్నా రాహుల్ గాంధీ కావాలన్నా మోదీ గారికి ఓటేస్తారు. దానికోసం బీజేపీ 8 సీట్లు గెలిచారు. ఇప్పుడు దీంట్లో కూడా మీరు చూస్తుంటారు బీజేపీకి వచ్చిన 2 మెయిన్ కార్పొరేషన్స్ అని చెప్పొచ్చు. ఒకటి నిజామాబాద్, ఒకటి కరీంనగర్. ఒకటి ఇక్కడ కూడా మెజారిటీ లేదు నిజామాబాద్లో. కరీంనగర్లో కూడా లార్జెస్ట్ పార్టీ, కానీ ఎక్స్ ఆఫీషియో పెట్టి వాళ్ళు ఎట్లయినా మేనేజ్ చేసుకుంటే ఐ థింక్ నిజామాబాద్లో ఒక్క ఓటు తక్కువ ఉంది, వాళ్ళకి ఒక వార్డు తక్కువ ఉంది. అది మేనేజ్ చేసుకుంటారు. ఎట్లయినా బీఆర్ఎస్ ఎవరో ఉన్నారనుకుంటారు, వాళ్ళతో మేనేజ్ చేసుకుంటారు. కానీ టచ్ అండ్ గో. అది భైంసాలో నేను విన్నాను ఓడిపోయారని చెప్పి, విచ్ ఇస్ అ సర్ప్రైజింగ్ థింగ్. అటు రెబెల్ ఫ్యాక్టర్స్ ఉండే నిజామాబాద్లో, చాలామంది రెబెల్స్ పోటీ చేశారు బీజేపీ వైపు నుంచి. సో ఒకటి నేను ఎప్పుడు చెప్తుంటాను వాసుదేవన్ గారు, బహుశా మన ఛానల్లో కూడా చెప్పాను, బీజేపీ వాళ్ళ క్యాండిడేట్స్ని 6 నెలల ముందే అనౌన్స్ చేయాలండే. లాస్ట్ టైం కూడా చెప్పారు మీరు. ఇప్పుడు చూడండి హైదరాబాద్ కూడా అదే తప్పు చేస్తారు. హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అదే తప్పు చేస్తారు. లాస్ట్ మినిట్లో క్యాండిడేట్ డిక్లేర్ చేస్తారు. ఆ క్యాండిడేట్కి పని చేయడానికి టైం ఉండదు. సరే మీ కార్పొరేటర్స్ ఆల్రెడీ ఉన్నారు చాలామంది, 40-45 మంది ఉన్నారు. ఆ 45 మందికి మీరు టికెట్ ఎట్లయినా రిపీట్ చేస్తారు. మిగతా చోట్ల ఉన్న క్యాండిడేట్స్ని 300 అనుకుందాం మొత్తం కలిపితే, 150 అయితే హైదరాబాద్లో, ఒరిజినల్ హైదరాబాద్లో ఉంది, 76 ఒకటి, ఇక్కడ ఒక 70 ఉంటుంది. సో 150 + 150 300 సీట్స్. ఈ 300 సీట్స్కి మీరు నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేసేసేయండి క్యాండిడేట్స్ని, ఇంక్లూడింగ్ ఈ 45-50 ఎగ్జిస్టింగ్ కార్పొరేటర్స్. ఏమవుతుంది? రెబెల్స్ వస్తారు.
ఒక సీట్లో 5 మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు, నువ్వు టికెట్ ఇవ్వకపోతే నేను నో ప్రాబ్లం, రిబల్స్ ఇవ్వాలి కాకపోతే రేపు వస్తారు ఇట్లా. కానీ ఇచ్చిన క్యాండిడేట్, మీరు ఇవాళ అనౌన్స్ చేసిన క్యాండిడేట్కి నవంబర్లో రాబోతుంది పని ఎలక్షన్, చేసుకుంటూ వెళ్తాడు, వాళ్ళు పని చేసుకుంటాడు కదా. రూలింగ్ పార్టీకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే వాడు ఎవడైనా వాడి ఇంటికి వెళ్ళి సార్ మా ఇంట్లో నీళ్ళు రావలే అంటే వాడు ఫోన్ చేసి చెప్తాడు SWS, వాళ్ళ ఇంట్లో నీళ్ళు రావలే చూడరా అంటాడు. మళ్ళీ వాళ్ళు ఎవరికి ఓటేస్తారు, ఆయనకి ఓటేస్తారు. అదే టైంలో బీజేపీ వాళ్ళకి ఆఫీస్ పెట్టుకొని మోదీ గారు ఫోటో పెట్టుకొని మోదీ గారు స్కీమ్లు ఉన్నాయమ్మా మీకు ఏమైనా కావాలంటే మా దగ్గర రండి మేము చేపిస్తాం అంటే వాళ్ళకి ఓటేస్తారు. అప్పుడు ఇప్పుడు మీరు నెరడిమెట్ శ్రవణ్ తీసుకోండి, అవును, ఆయన పని చేసుకుంటాడు, డైలీ పొద్దున కనిపిస్తుంది, నాకు 10 ఫోటోలు పంపిస్తాడు, మల్కాజిగిరి ఆయన 10 ఫోటోలు పంపిస్తాడు, ఇది నేను చేశాను. హీఈస్ ఏబుల్ టు ఆ రిలేషన్షిప్ డెవలప్ చేసుకున్నాడు ప్రతి కాలనీలో, ప్రతి కార్పొరేట్ అనే పని అది. ఆయన పొద్దున్న లేవగానే సాయంత్రం దాకా ఇదే తెరుస్తాడు, గల్లీలు తిరగాల్సి వస్తుంది, తిరుగుతాడు అతను. ప్రజల సమస్యలు ఉంటుంది, అది లేదు ఇది లేదు అది లేదు, ప్రాపర్టీ ట్యాక్స్ అనలైజ్ చేయలేదు, కరెక్ట్ చేయలేదు, ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కువ చేశారు, ఇదన్నీ ఉంటుంది ఇట్లాంటిది. సో ఇట్లాంటి పొజిషన్లో వాసుదేవన్ గారు ఇచ్చిన కౌంట్ ప్రకారం 1500, 2000 వస్తే నేను అగ్రీ చేసుకోవచ్చు. 17 ఈవెన్ 1700 ఒక 1800 దాకా కూడా నడుస్తుండే, 1800 దాకా కూడా నడుస్తుండే, కానీ రాలేదు కదా. సో రేవంత్ రెడ్డి గారి పట్టు కూడా కొంచెం తక్కువ ఉంది. ఎస్పెషలీ నిజామాబాద్, కరీంనగర్లో వాళ్ళు ఎక్కడెక్కడ బీజేపీకి ఎంపీస్ ఉన్నారు, బీజేపీ పర్ఫామ్ చేశారు కొన్ని చోట్ల. మహబూబ్ నగర్లో జరగలేదు, మెదక్లో జరగలేదు, ఆదిలాబాద్లో జరగలేదు. కరీంనగర్ అండ్ ఆదిలాబాద్లో నిజామాబాద్లో వీళ్ళు పర్ఫామ్ చేశారు బాగా. అది న్యాచురల్ ధర్మపురి అక్కడే, ఇక్కడ బండి సంజయ్ ఇక్కడ. కానీ ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ అంత వాళ్ళ చోట్ల వాళ్ళు చూసుకున్నారు. దాని బయట ఏంటి, ఇప్పుడు రేపు జిహెచ్ఎంసీ వస్తుంది, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ సైబరాబాద్, ఒకటి ఈట్ల రాజేందర్, ఒకటి కిషన్ రెడ్డి, అటువైపు ఏమో అసదుద్దీన్ ఓవైసీ, ఇటువైపు ఏమో కొండా విశ్వేశ్వరరెడ్డి. దీంట్లో 4లో 3 బీజేపీ దగ్గర ఉంది. పర్ఫామ్ చేయాలంటే మీరు వాళ్ళు డిక్లేర్ చేయాలి, వాళ్ళకి టైం ఉంటుంది. ఆ ఎంపీకి చేయించుకుంటారు, వాళ్ళు పని చేయించుకుంది, వాళ్ళకి ప్రెస్టీజ్ ఇష్యూ రేపు వాళ్ళ మీద వస్తుంది, బ్లాక్ మార్క్ లేకుంటే. చూడండి మీరు ఎంపీగా ఉండి మీరు ఇన్ని సీట్లు వచ్చిందని చెప్పేసి. ఇది కాంగ్రెస్ వైపు ఉన్న ప్రాబ్లం అంటే, మీరు రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు మీకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది, టికెట్ల కోసం గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అది బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అంతే ఉండే. ఇదే ఫ్లెక్సీలు పెట్టుకున్న వాళ్ళు, ఇదే హోర్డింగ్లు పెట్టుకున్న వాళ్ళు ఒక టైంలో బీఆర్ఎస్తోని ఫోటోలు తీసి కేసీఆర్ జిందాబాద్, కేటీఆర్ జిందాబాద్ అని పెట్టుకున్నారు. వాళ్ళు పోయారు, వీళ్ళు ఇటు పక్క వచ్చారు, మీ వైపు పెడుతున్నాం, మేము క్రికెట్ మ్యాచ్లు పెడతాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని వీళ్ళు ఇప్పుడు హోర్డింగ్లు పెట్టుకుంటున్నారు. సో న్యాచురల్లీ కాంగ్రెస్కి ఇట్స్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ అంటాం మన ఇంగ్లీష్లో. బీఆర్ఎస్ఏ నడిమిట్లో ఫసాయించిపోతుంది, ఎందుకంటే సిటీలో శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు, వివేకానంద్ ఉన్నారు, ఇట్లాంటి వీళ్ళ దగ్గర చాలామంది ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేస్ ఇంకా వాళ్ళు తోడున్నారంటే అదే పెద్దది. ఇక్కడ ఈయన దానం నాగేందర్ పోయిండు, అర్కపూడి గాంధీ నాకు తెలియదు, ఇక్కడున్నాడు అక్కడున్నాడు తెలియదు నాకు ఇప్పుడు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర ఉన్న లోకల్ ఎమ్మెల్యేస్ని వాళ్ళు వాడుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళు న్యాచురల్లీ ఫుల్ ట్రై చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళ ప్రెస్టీజ్ ఇష్యూ అయిపోయింది, ఒక కొత్త లీజ్ ఆఫ్ లైఫ్ వచ్చినట్లు అయిపోయింది, సరే చూద్దాంలే మనం అని వాడు సిటీలో కూడా ట్రై చేస్తాడు. హైదరాబాద్ సిటీలో లాస్ట్ టైం ఐ థింక్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీలో ఐ థింక్ 50 సీట్లు గెలిచారు బీజేపీ, 52 పోయారు. దాని నుంచి కొంతమంది పార్టీ విడిచి వెళ్ళిపోయారు, 2-3 చనిపోయారు కూడా. ఈ పరిస్థితుల్లో ఓవరాల్గా డెఫినెట్లీ రేవంత్ రెడ్డి ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటాడు, అదైతే 100%. అట్లీస్ట్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 150 వార్డులు ఉన్నాయి, 60 నుంచి 66 గెలవచ్చు ఎంఐఎం. దానికోసం వాళ్ళు కుత్బల్పూర్ చేంజ్ చేసుకున్నారు, కుత్బల్పూర్ యాడ్ చేయించుకున్నారు రేవంత్ రెడ్డి మీద ప్రెషర్ పెట్టి. కుత్బల్లాపూర్ సికింద్రాబాద్లో ఉంది, టెక్నికలీ స్పీకింగ్ అటువైపు ఉంది, సుచిత్ర దగ్గర ఉంది. సుచిత్ర నుంచి బాల్నగర్, అది ఎట్లా హైదరాబాద్ అవుతుంది నాకు అర్థం కాదు. హైదరాబాద్ ఎక్కడుంది, మీరు ఓల్డ్ సిటీ ఒకటే పెట్టాలండి అట్లా అంటే. ఎందుకంటే ఇక్కడ బోరబండలో ఇంకా ఎర్రగడ్డలంతా ఎంఐఎం స్ట్రాంగ్ హోల్డ్ ఉంది, ముస్లిం ఏరియాస్ అది, దానికోసం. సో ఓవైసీ వాళ్ళ మేయర్ని ట్రై చేస్తాడు, కానీ ఆయనకు ఫుల్ మెజారిటీ రాదు. 60 సీట్లు వస్తే సరిపోదు, 60 వార్డులు వస్తాయి, ఇంకా కావాల్సి వస్తాయి, 75 కావాలి కదా. సో న్యాచురల్లీ కాంగ్రెస్ హెల్ప్ తీసుకుంటారు. అక్కడ బీజేపీ పర్ఫార్మెన్స్ ఎట్లా చూడాల్సి వస్తుంది అంటే కిషన్ రెడ్డి మీద ఉంటుంది ఆ ప్రెషర్ అంతా. సో మీరు రేపు మా పర్సంటేజ్ పెరిగిందని కాదు, మోదీ గారు పర్సంటేజ్ చూడట్లేదు. ట్రివాండ్రం మున్సిపల్ కార్పొరేషన్ ఎట్లా గెలిచారు బీజేపీ, ఇంత స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న కమ్యూనిస్ట్ 40 సంవత్సరాల తర్వాత కమ్యూనిస్ట్ని ఎక్కడి నుంచి కిందకి దింపేది బీజేపీ వాళ్ళు. ఎందుకంటే కష్టపడి పనిచేశారు వాళ్ళు, ప్రతి వార్డు మెంబర్ని ముందే సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు, పనిచేశారు వాళ్ళు గ్రౌండ్లో. దాంట్లో చాలామంది మహిళలు, రిజర్వేషన్ సిస్టమ్ ఉంది అక్కడ మహిళలకి. చూడండి ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.